కేజీఎఫ్ 2తో భారీ ప్రయోగం చేసిన ప్రశాంత్ నీల్ తన ప్రయోగాల్ని కాసుల కుంభవృష్టిగా మార్చాడు. కేజీఎఫ్ 2 చిత్రం 1000 కోట్ల క్లబ్లో చేరాక అతడి రేంజ్ అమాంతం స్కైని టచ్ చేసేసింది. ఆ తర్వాత పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్తో సాలార్ 1, సాలార్ 2 చిత్రాలకు పనిచేశాడు. సాలార్ 1 బాక్సాఫీస్ వద్ద సుమారు 700 కోట్లయితే వసూలు చేసింది. దీంతో సాలార్ 2 పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సమయంలో ప్రశాంత్ నీల్ ఇద్దరు అగ్ర హీరోల కోసం ఒకేసారి 2 సినిమాల గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాడని, నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్స్ రెడీ చేస్తున్నాడని కథనాలు వస్తున్నాయి. ప్రభాస్తో సాలార్ 2 చేయాల్సి ఉండగా ఇదే సమయంలో ఎన్టీఆర్తో ప్రాజెక్ట్ కోసం నీల్ సీరియస్గా కసరత్తు అయితే చేస్తున్నాడు. యష్, ప్రభాస్లతో భారీ ప్రయోగం చేసినట్టే ఇప్పుడు ఎన్టీఆర్తోనూ అతడు ప్రయోగం చేయబోతున్నాడు. ఈ సినిమాని ఇప్పటికే అధికారికంగా లాంచ్ చేసినందుకు ఎన్టీఆర్ అభిమానులు ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. ఇలాంటి సమయంలో తారక్తో అతడు చేయబోయే ప్రయోగం ఎలా ఉండబోతుంది అంటూ ఆరాలు మొదలయ్యాయి. ఇక తాజా సమాచారం మేరకు ఈ సినిమా కథకు బంగ్లాదేశ్కు డ్రాగన్ దేశం చైనాతో కనెక్షన్ ఉంటుందని సమాచారం వినిపిస్తుంది. బంగ్లాదేశ్లో సమస్యలు ఎదుర్కొనే తెలుగు వారిని రక్షించే డ్రాగన్ స్టోరీని అతడు తెరపైకైతే తెస్తున్నాడు. డ్రాగన్ ఎన్టీఆర్ పాత్రను మరో లెవెల్లో ఎలివేట్ చేయబోతుంది. ఇండియా నుంచి బంగ్లాదేశ్ వెళ్ళి పోరాడే తెలుగువాడు డ్రాగన్. బంగ్లాదేశ్లో సవాళ్లను ఎదుర్కొంటున్న తెలుగు ప్రజలకు రక్షకుడిగా జూనియర్ ఎన్టీఆర్ పాత్రను చిత్రీకరిస్తూ వలసదారుల చుట్టూ ఈ చిత్రం కథాంశం నడుస్తుందని రివీల్ అయింది. ఈ చిత్రం పౌరాణిక డ్రామాతో నడవకపోయినా ఫిక్షనైజ్ హిస్టారికల్ పాత్రలతో రక్తి కట్టించనుందనైతే సమాచారం వినిపిస్తుంది. డ్రాగన్ అనేది చైనా సంస్కృతిలో ఒక భాగం, అందువల్ల అక్కడ ఆడియన్స్కి నచ్చే టైటిల్ ఇది అని కూడా విశ్లేషిస్తున్నారు. కానీ చైనా హిస్టారికల్ కనెక్షన్ ఏమిటన్నది సస్పెన్స్ ఎలిమెంట్గా ఉంటుందని గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ టైటిల్ కంటెంట్ చైనాలోనూ కనెక్ట్ అయితే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్కి లక్ చిక్కినట్టే. చైనా ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ డ్రాగన్ అయితే తెరకెక్కిస్తున్నారా అనే దానిపైన మరింత స్పష్టత అయితే రావాల్సింది. ప్రస్తుతానికి బంగ్లాదేశ్ కనెక్షన్పై ఆసక్తికర చర్చ అయితే సాగుతోంది.